Save the date, September 22nd, Monday 11 AM. నమస్కారం సార్. ఇక్కడ పెద్దలందరికీ నమస్కారం. నా పేరు బత్తుల నీలావతి. నాకు మీ మాచర్ల 11వ వార్డులో ఉంటాను. మా తల్లిదండ్రులు చిన్న వయసులోనే పెళ్లి చేశారు. మా భర్త చనిపోయి 3 సంవత్సరాలు అవుతుంది. మా భర్త చనిపోయిన కాడి నుంచి నాకు 3 పిల్లలు సార్. మా భర్త చనిపోయిన కాడి నుంచి నా పిల్లలు నేనే పోషించుకుంటున్నాను. కూలి పనికి వెళ్తూ నా పిల్లలు నేనే పోషించుకుంటున్నాను. ఒక పూట పని ఉంటే ఒక పూట పని ఉండదు. పూట పని లేనప్పుడు నేను ఇంట్లోనే ఉంటాను. పని లేనప్పుడల్లా ఇంట్లో ఉండి ఇబ్బంది పడుతున్నాను సార్. ఇక్కడికి నేను రావటం కారణం ఏంటంటే కూర్చో తీసుకుంటా కదా, నేను తీసుకుంటాను. పక్కన నిలబెట్టు, ఆ అమ్మాయిని అక్కడ నిలబెట్టు. చూడ ఆ అమ్మాయిని అక్కడ నిలబెట్టండి. నేను పోయేటప్పుడు ఈ పక్కనమ్మను అమ్మాయిని నిలబెట్టండి. ఓకే, వాళ్ళకు ప్రాబ్లమ్స్ ఉంటే ఎవరైనా కాగితాలు ఇవ్వాలంటే వరుసగా నిలబెట్టండి, తీసుకుంటూ వెళ్తాను. ముందు వాళ్ళు నిలబెట్టండి. ఓకే, చెప్పమ్మా. రెండు పనులు కావాలి, వాళ్ళ అవసరాలు కూడా తీరాలి, మనం అనుకున్న లార్జర్ పర్పస్ కూడా నెరవేరాలి. చెప్పమ్మా. ఓ పూట పని ఉంటే ఓ పూట పని ఉండలేదు సార్. పనులు లేక ఇబ్బంది పడుతూ ఉన్నాను. పిల్లల్ని చదివించుకుంటున్నాను సార్. ఏం చదువుతారమ్మా పిల్లలు? పిల్లలు పెద్ద అబ్బాయి 7వ క్లాస్ చదువుతున్నాడు సార్. 2వ అబ్బాయి 4వ క్లాస్ చదువుతున్నాడు. 3వ అబ్బాయి 2వ క్లాస్ చదువుతున్నాడు. ముగ్గురికి తల్లికి వందనం వచ్చిందమ్మా? వచ్చింది సార్. మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరన్నా, ముసలి వాళ్ళు ఎవరన్నా ఉన్నారమ్మా? ఎవరు లేరు సార్. ఎవరు లేరు సార్. మీ తల్లి గారి సైడ్ తల్లిదండ్రి ఉన్నారు సార్. వాళ్ళు ఉన్నారు సార్. వాళ్ళు ఏం చేస్తారమ్మా? మా నాన్న నాపరాయి పనికి వెళ్తాడు. మా అమ్మ పొలం పనికి వెళ్ళొద్దు సార్. మేము కూడా పొలం పనికి వెళ్ళి. మీ అత్త మామలు ఎవరు లేరా? మా అత్త మామ ఉన్నారు. మా అత్త మామ ఇడిపోయి ఎవరు బతుకులు వాళ్ళే బతుకుతున్నారు సార్. వాళ్ళు వేరేగా ఉన్నారు, నువ్వు ఒకటే ఉన్నావు. సార్, ఇప్పుడు ఈ అమ్మాయి చూశారు, పేద కుటుంబం, తల్లి తండ్రి కూడా పేదవాళ్ళు, కూలికి వెళ్తారు. అత్త మామ కూడా సహకరించడం లేదు. 3 పిల్లలు, ఒంటరి మహిళ. నీకు వితంతు పింఛన్ వస్తుందమ్మా? రావట్లేదు సార్. ఎందుకు రావడం లేదమ్మా? నాకు ఆధార్ కార్డులు సక్రంగా లేవని రాలేదు సార్. ఆధార్ కార్డులు పెట్టుకునేసరికి టైం అయిపోయిందని పెట్టుకోలేదు సార్. కదమ్మా, ఈ మధ్య మహిళ వితంతు పింఛన్ ఇచ్చాం కదా. ఈ మధ్య వితంతు పింఛన్లు ఇచ్చాం కదా. ఇవ్వలేదు సార్. భర్త పింఛను భార్యకి ఇస్తా అన్నారు సార్. పాత వాళ్ళకి ఇవ్వలేదా 3 ఏళ్ళు? ఓకే, ఇప్పుడు ఈ అమ్మాయికి ఇలాంటి వాళ్ళకి కలెక్టర్ కూడా చెప్తున్నా, ఒకసారి ఎగ్జామ్ చేసి అమ్మాయికి ఇమీడియట్గా వితంతు పింఛన్ ఇవ్వండి. ఈ నెల నుంచి నీకు 4,000 రూపాయలు పింఛన్ కూడా ఇస్తామమ్మా. దానివల్ల నీకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇక్కడ మార్గదర్శి ఉన్నారు, ఎట్లా చేస్తారు చెప్పండి. మార్గదర్శి, మీ పేరు చెప్పండి బ్రదర్. మీ పేరు? గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే వేదిక పైన ఉన్న మన ఎంపీ గారు లావు కృష్ణదేవరాయలు గారికి, మన శాసనసభ ఎమ్మెల్యే గారికి, సభకు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. మన మాచర్లకే తలమానికమైన మన కేసీపీ సిమెంట్ సంస్థ తరఫున నేను సీనియర్ జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నాను. మా సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గారు ఎన్నో ఇటువంటి ఉపాధి కార్యక్రమాలు ఎన్నో చేపట్టారు. ఇటువంటి P4 పథకాన్ని స్థాపించిన వెంటనే మన సారు చంద్రబాబు నాయుడు గారు, మా సిఎండి మేడం గారు కానీ, జేఎండి మేడం గారు, మా ఇందిరా దత్తు గారు కానీ ఇమ్మీడియట్గా మా యొక్క ఎంప్లాయీస్ని ఎవరైతే కాంటాక్ట్లో ఉన్నారో వాళ్ళను 105 మంది ఎంప్లాయీస్ను ఒకేసారి పర్మనెంట్ చేయడం జరిగింది. ఇది మా సార్ యొక్క ప్రోత్సాహం వల్ల, మా మేనేజ్మెంట్ ప్రోత్సాహం వల్ల నేను చేయగలిగాను. ఇటువంటి యొక్క ఉన్నతమైన కానీ మాచర్ల ప్రజలకు కానీ, తర్వాత ప్రభుత్వం చేసే ఆదేశాలకు కానీ మేము ఎప్పుడూ ముందుండి చేస్తామని మీకు అందరికీ నేను చేస్తున్నాను. ఈరోజు ఈమె నీలావతి గారు ముందుకు వచ్చారు. ఈమెకు ఒకరోజు పని ఉంటే ఒకరోజు పని ఉండదు. అదే ఈ పనిని రోజు కల్పిస్తే ఈమెకు మంచి భవిష్యత్తు ఉంటుందనే ఉద్దేశంతో ప్రతిరోజు కూడా మేము ఉద్యోగంలో ఒక పని కల్పిస్తూ ప్రతిరోజు మేము ఇస్తాం సార్. ఇచ్చేసి ఆ తర్వాత
ఖాళీ టైంలో ఏమన్నా ఉంటే కూడా కుట్టు మిషన్లు, ఒక కుట్టు మిషన్ ఇస్తే కుట్టు మిషన్ కొట్టుకుంటే కూడా వారి యొక్క జీవనోపాధి కానీ వాళ్ళ పిల్లల్ని చదివించేదానికి కానీ మంచి భవిష్యత్తు ఉంటుందనే ఉద్దేశంతోనే ఇటువంటి కార్యక్రమం చేస్తున్నాం సార్. ఇంకా ఇదే విధంగా P4 కార్యక్రమంలో భాగంగానే ఇంకా కుట్టు మిషన్లు పంపిణీ చేసేదానికి మా మేనేజ్మెంట్ వారు కూడా ఈ యొక్క CSR యాక్టివ్లో ఒక 50 మిషన్లు శాంక్షన్ చేశారు సార్. అదేవిధంగా మేము తప్పకుండా ఏదైతే పేద ప్రజలు ఉన్నారో మేము తప్పకుండా చేసి వారి యొక్క అవసరాలను మేము తీర్చుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఆ ముగ్గురు పిల్లల్ని చదివించే బాధ్యత మీది. ఇప్పుడు గవర్నమెంట్ 15,000 ఇస్తున్నాం. అవసరమైతే మంచి స్కూల్లో పెట్టి ఆ 15,000 కూడా మీరు వాళ్ళకి ఆ ఫ్యామిలీకి సంవత్సరానికి వస్తుంది. అప్పటికి 4,000 ఇస్తున్నాం. మీరు ఉద్యోగం ఇస్తే కొంత డబ్బులు వస్తుంది. ఆ డబ్బులంతా కూడా పూల్ చేసి ఈవిడ బాగుపడడం, పిల్లల్ని ఉన్నతమైన చదువులు చదివించి మీరు వాళ్ళ జీవితాల్లో స్థిరపడే విధంగా చేసే బాధ్యత KCP తీసుకోవాలి. దానికి మీరు సిద్ధంగా ఉన్నారా లేదా? తప్పకుండా సార్. అది తీసుకొని ఇప్పటి నుంచి వాళ్ళ ఫ్యామిలీ ఒక ప్రణాళిక తయారు చేసి, ఒక విజన్ తయారు చేసి ఆ కుటుంబాన్ని బాగు చేయాలి. ఈవిడ కూడా ఏం చదువుకున్నాం మనం, ఆ అమ్మాయిని కూడా కుట్టు పనులు కానీ ఇవన్నీ చేపించి ఆదాయం ముందు మీ దగ్గర పెట్టి ముందు మా దగ్గర ఉద్యోగం ఇస్తాం సార్. ఉద్యోగం పని కల్పిస్తాం సార్. పని కల్పించి ఒక కుట్టు మిషన్ ఇచ్చి ఆమె ఖాళీ టైంలో డెవలప్మెంట్ చేసేదానికి మేము ఆ ముగ్గురి పిల్లల్ని మీ పిల్లలుగా భావించి KCP చదివించే బాధ్యత మీది. స్థిరపడే వరకు మీ బాధ్యత. తప్పకుండా సార్. వీళ్ళే కాదు, ఇంకా అలాంటివన్నీ ఎన్ని కుటుంబాలు తీసుకుంటారో KCP ముందుకు రావాలి. ఓకే, మేము ఈ యొక్క ఇటువంటి స్వచ్ఛ ఆంధ్ర కానీ స్వచ్ఛ భారత్లో కానీ ప్రభుత్వం తరఫున కానీ మా KCP సంస్థలో కానీ మేము చాలా ఎంతో చేస్తున్నాం సార్. ఈ యొక్క పట్టణ ప్రజలకు, మాచర్ల పట్టణ ప్రజల్లో కూడా తాగునీటి కానీ సాగునీటి కానీ మేము చాలా చేస్తున్నాం సార్. ఎక్సలెంట్ మా, నేను అభినందిస్తున్నా. KCP మంచి సంస్థ. కానీ ఇప్పుడు నేను కోరేది, మీరు మేనేజ్మెంట్ మీకు ఎట్లయితే KCP దత్ గారు పైకి వచ్చారో, ఈరోజు మీకు బంగారు కుటుంబాన్ని అప్పచెప్తున్నా. బంగారు కుటుంబం రేపు రాబోయే రోజుల్లో మార్గదర్శిగా తయారు కావాలి, 10 కుటుంబాలను ఆదుకోవాలి. అదే మీకు అందరికీ ఈరోజు చెప్పాను నేను. అంటే పేదవాడు ఎప్పటికీ పేదవాడుగా ఉండడానికి వీలు లేదు. పేదవాళ్ళకు కూడా తెలివితేటలు ఉన్నాయి. ఆ తెలివితేటలు ఉపయోగించుకోలేదే మట్టిలో మాణిక్యాలు మన పిల్లలు. దానికి కావాల్సిన సానబెట్టడమే. ఆ సానబెట్టే బాధ్యత మీకు అప్పచెప్తున్నా. బీ క్లియర్. ఎన్ని కుటుంబాలు తీసుకుంటారో కలెక్టర్తో మాట్లాడండి. అవి కూడా తీసుకొని ఫోకస్ చేయండి. అలాగే సార్, తప్పకుండా సార్. ఏదైతే మేము స్కిల్ డెవలప్మెంట్లో భాగంగా కానీ నా మాట నువ్వు చేసిన పనులన్నీ అభినందిస్తున్నా. ఇప్పుడు స్ట్రైట్ క్వశ్చన్, ఎన్ని కుటుంబాలను బాగు చేస్తారు? సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 1800599696 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.